హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో మనము కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మరియు తిరుమల తిరుపతి టెంపుల్ గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందామా. మరి వెంకటాద్రి కొండపై శేషాచలం అడవుల్లో కొలువై ఉన్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ శేషాచలం ఎవరో కాదండి, 7 పడగల ఆదిశేషుడు. ఆయన చివరి పర్వతమైన వెంకటాద్రి పైన స్వామి వెలిశారన్నమాట. శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి మరియు పద్మావతి సమేతంగా ఇక్కడ కొలువై ఉన్నాడు. భక్తుల పూజలు అందుకుంటున్నారు. భక్తులు మరి ఈయనకి ముడుపులు చెల్లిస్తారు. ఎందుకో మనము చిన్న కథ ద్వారా తెలుసుకుందాము. శ్రీనివాసుడు మరి పద్మావతి ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి దేవిని వివాహం ఆడటానికి కుబేరుడి దగ్గర అప్పు చేసి వివాహం ఆడతాడు. మరి ఈ రోజుకి వడ్డీ చెల్లిస్తూనే ఉన్నాడు. అందుకే ఆయన వడ్డీ కాసుల వాడు అయ్యాడు. గోవిందరాజులు గారు ఇప్పటివరకు మాణికతో డబ్బులు కొలుస్తూనే ఉన్నారు ఆయన. అలాగే ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మరి భక్తులని ఎల్లవేళలా కాపాడుతూ ఈ కలియుగంలో ధర్మాన్ని స్థాపిస్తున్నారు, సృష్టిని నడిపిస్తున్నారు. ఈయన అలంకార ప్రియుడు, అత్యంత సుందరమూర్తి. ఆయనని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. మరి అందుకే ఎంతోమంది కవులు, అన్నమాచార్యులు వారు, ఇంకా చాలామంది కవులు ఆయన మీద ఎన్నో పాటలు రాశారు, రచించారు, స్తుతించారు, పాడుకుంటున్నాం కూడా ఈ రోజు వరకు. మరి అయితే ఈ వెంకటేశ్వర స్వామి పద్మావతి మరియు లక్ష్మీదేవి సమేతంగా గర్భగుడిలో మనకి ఎంతో సుందరంగా మనకి దర్శనము ఇస్తారు. కోనేటిలో స్నానం చేసి భక్తులు వాళ్ళ పాపాలని కడుక్కుంటారు. అలాగే మరి మొక్కుకున్నప్పుడు తలనీలాలు అర్పిస్తారు. వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం కదా మరి, అందుకని మొక్కులు చెల్లించుకోవటానికి తలనీలాలు కూడా అర్పిస్తారు. వాళ్ళ భక్తిని చాటుకుంటూ ఉంటారు. సో వెంకటేశ్వర స్వామి మహిమలు ఎన్నో. ఆయనకి ఎంతోమంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. ఈ గుడిని తొండమాన్ చక్రవర్తి నిర్మించారు. తర్వాత చోళులు, పాండ్యులు అందరూ కూడా ఈ గుడిని డెవలప్ చేయడానికి ఎంతో సహాయం చేశారు. ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూ, ధర్మాన్ని స్థాపిస్తూ, ఈ జనాలందరినీ ఈ కలియుగంలో ధర్మం వైపు నడిపిస్తూ మనని సంరక్షిస్తారని ఆశిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.